తర్వాత టెక్నికల్గా ఎంతో అప్డేట్ అయ్యారు, మీరు నేర్చుకున్నారు, ఇప్పుడు అప్డేట్ అయ్యాం టెక్నికల్గా. ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు ఏదైనా ఒక సీన్ కానీ 2 సీన్లు కానీ ఇంతకంటే బెటర్గా తీస్తే బాగుండేది అని ఫీల్ అయిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఆనెస్ట్లీ నో అండి. అంటే కొన్ని మేబీ స్మాల్ థింగ్స్ అది కూడా ఇట్ ఇస్ అ డీటెయిల్ టెక్నికల్ ఆస్పెక్ట్ చెప్పినా కూడా అర్థం కాదు. బట్ ఐ ఫీల్ సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్, బట్ ఐ ఫీల్ what this subject matter requires and what are the characters I am dealing with, I think it's perfect. అందరూ కొత్త వాళ్ళైనా వర్మ గారు కొత్త వాళ్ళైనా ఒక్క నిమిషం ఆర్జీవి గారు ఎప్పుడు రియాక్ట్ గారు నిన్న ఫస్ట్ టైం చిరంజీవి గారికి రిప్లై ఇస్తూ కొంచెం ఎమోషన్ కూడా అయినట్టున్నారు. వై చిరంజీవి గారి మీద ప్రేమ సడన్ గా మారిందా? సరే, ఇక్కడ మనం శివ గురించి మాట్లాడదాం. అంటే శివ గురించి మాట్లాడుతున్న ఆయనకి ఆ క్వశ్చన్స్ అడగకపోతే ఆయన నిద్ర పట్టదు. రాము సార్, నేను ఏం చెప్పాలనుకున్నా ట్విట్టర్లో చెప్పాను. రాము సార్ రాము గారు హలో హలో సార్, ఇందాక చేజింగ్ సీన్స్ గురించి మాట్లాడారు కదా. వన్ సీన్ లో నాగార్జున గారు వెనకాల పడుతున్నప్పుడు ఐ థాట్ అసలు ఆయన దొరికేస్తారు, ఈజ్ సంథింగ్ విల్ హ్యాపెన్. అసలు ఐవ్ సీన్ ద మూవీ లాట్ ఆఫ్ టైమ్స్, ఇంటర్నెట్లో చూసాను, ఎప్పుడు చూసాను. ఇట్స్ మై ఫేవరెట్ మూవీ. రియలిజం పుట్టింది తెలుగులో శివ అని అనుకుంటాను నేను. అలా ఉన్నప్పుడు ఐ థాట్ సంథింగ్ విల్ హ్యాపెన్ టు ద బేబీ ఆర్ టు హిమ్. కానీ వెళ్ళిపోయినప్పుడు ఐ థాట్ ఓకే, ఇలా బస్ ఎక్కి వెళ్ళిపోయినప్పుడు సో దట్ వాజ్ హిస్ ఎస్కేప్. నెక్స్ట్ ఇమీడియట్ సీన్లో సుధాకర్ గారు వెనకాల పడతారు. అది ఎంత రియలిస్టిక్ ఉందంటే ఐ థాట్ ఆయనకి బస్ దొరికితే హీల్ బతికిపోతాడు కదా, మోటార్ వెహికల్ ఏదో దొరికితే బతికిపోతాడు కదా అని ఫీల్ అయ్యాను. లైక్ ఐ వాజ్ రియలీ ఇన్వాల్వ్ ఇన్ టు దట్ సీన్. కాదు, అలాంటి ఒక పొదలు ఫారెస్ట్ లాంటి ఏరియాలో ఎగ్జాక్ట్లీ బట్ ఐ వాజ్ ప్రేయింగ్ దట్ దొరికితే బతికిపోతాడు.